హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఐకే హిందూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా పెట్టాము, మాకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు దొండకాయ ఎప్పుడు ఎలా స్పీడ్గా చేయాలో, దాంట్లో ఏం పొడి వేయాలో చూసి చెప్తాను. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. ఈ పొడి చూసి మీరు చేసుకోండి. చూడండి, దొండకాయ ఫ్రై స్పీడ్గా ఎలా టేస్టీగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా దొండకాయని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఓకేనండి, ఇలా శుభ్రంగా దొండకాయని అన్నీ వాష్ చేసి పెట్టుకొని మీరు చక్కగా కటింగ్ చేసి పెట్టుకోండి. మీకు నచ్చినట్టుగా కటింగ్ చేసుకోండి. ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది స్పీడ్గా చేసుకోవచ్చు, అన్నంలో కూడా తినచ్చండి. మనం కూర లేదు అన్నప్పుడు ఇలా చేసుకొని మనం ఫ్రై కూడా అన్నంలో కలుపుకొని తినేటట్టుగా చెప్తానండి. పొడి చాలా స్పెషల్ అండి దీంట్లో. చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా. ఇలా కట్ చేసి పెట్టుకోండి. మీరు తర్వాత బాండ్లీలో నూనె పెట్టుకోండి. బాండ్లీలో నూనె పెట్టుకొని మీరు ఫస్ట్ దాంట్లో పోపు గింజలు అందరూ వేసుకునేది వేసేసుకోండి. దాంట్లో పోపు గింజలు ఏమేమి వేస్తారో మీకు నచ్చినవన్నీ, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మనం ఏమేమి వేసుకుంటాం మళ్ళీ రెగ్యులర్గా అలా వేసుకోండి. దాంట్లో ఆనియన్స్ వేయండి, కొంచెం వెల్లుల్లి వేయండి, ఆ తర్వాత కరివేపాకు వేయండి. తర్వాత మీకు ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేస్తానండి నేను. దాంట్లో దినుసులు అన్నీను మనము శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం బాగా దోరగా ఫ్రై చేయండి. ఇదండి, వాటి ఫ్లేవర్ పోకుండా ఉండాలని నేను ఎక్కువగా దాంట్లో ఫ్రై చేయట్లేదండి. పచ్చిమిర్చి, మీరు కరివేపాకు, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని సపరేట్గా తీసి పెట్టుకోవాలండి. ఎందుకంటే దొండకాయలు వేగేదానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం ఫస్టే వేయించుకొని ఆ ఆనియన్ ఫ్లేవర్లో మనము ఈ దొండకాయలని వేయించుకోవాలండి. అందుకని దొండకాయలని వేయించుకోవాలి కాబట్టి ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి అవి తీసి కొంచెం వాడి పక్కన పెట్టానండి ఫ్రై చేసి. తర్వాత ఇప్పుడు మనము దొండకాయలు వేసుకోవాలండి. చూడండి, అన్నీ తీసేసాను కదా, కొద్దిగా ఉంటే ఉంచేసేయండి. మీరు దాంట్లో దొండకాయలు వేసేసి శుభ్రంగా కలబెట్టేసి దాంట్లో సాల్ట్ కొంచెం వేసుకొని, మీకు తగినంత సాల్ట్ వేసుకొని మీరు ఫ్రై చేసేసుకోండి. కొంచెం టైం పడుతుంది, ఒక 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ మీరు ఈ లోపల పౌడర్ రెడీ చేసుకోండి. అంతేనండి, ఫ్రై చూడండి కొంచెం మరీ వడిలిపోయేటట్టు కాకుండా, కొంచెం బ్లాక్గా కాకుండా మనం కొంచెం దూరగానే వేయించుకోవచ్చు. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం దాంట్లో సాల్ట్ వేసేసి మూత పెట్టేసేసేయండి. లిడ్ పెట్టేసి సాల్ట్కి తగినంత వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ముక్కలు ఫ్రై అయిపోతాయండి, మెత్తపడిపోయి ఫ్రై అవుతుంది. అందుకని సాల్ట్ మనం వేస్తాము. సాల్ట్ వేసేసి మూత పెట్టేసేయండి. అవి బాగా ఫ్రై అయ్యే లోపల మనము మూత పెట్టేసేసి పొడి చేసుకుందామండి. ఈ దొండకాయ ఫ్రైలో మనకి పొడి స్పెషల్ అండి. పొడి మంచిగా మన టేస్ట్గా ఇదిగో చూడండి, మనము మూత పెట్టి తీసి ఒక 5 మినిట్స్ ఎంత బాగా కలర్ ఇలాగే తీసుకొని వేసుకోవచ్చండి. ఇంకొంచెంసేపు ఉంచుదాము, కొంచెం పచ్చి ఉంటాయి కదా దొండకాయలు గట్టిగా. సో మనము కొంచెం కాసేపు ఉంచుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల మనము పౌడర్ కోసము పల్లీలు అవన్నీ రెడీ చేసుకుందామండి, పొడి చేసుకుందాము. చూడండి నేను ఎలా చేశాను. పల్లీలు, శనగలు, పప్పులు, శనగపప్పులు, మన వెల్లుల్లి అండ్ ఇదండి మినప్పప్పు బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అవి అన్నీ ఒకసారి మనం ఫ్రై చేసుకున్నాము. అవి లేగే లోపల ఫ్రై చేసేసుకుంటే బాగుంటుందండి. కొంచెం జీలకర్ర కలిపేసేసి అన్నీ కలిపి మనం ఫ్రై చేసుకుందాము. ఇది మీకు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉంటుందో చెప్పండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాగా ఉంటే మాకు మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా స్పీడ్గా. మనం ఎప్పుడన్నా మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైం అయిపోతుంది అంటే మనం ఇలాగ ఈ పౌడర్ చేసుకొని ఈ పౌడర్ అన్నిటిలో పనికి వస్తుందండి. మనం నిల్వ కూడా చేసుకోవచ్చు. ఆ పౌడర్ని
మనం బాటిల్లో పెట్టుకొని ఎప్పుడన్నా అర్జెంటుగా మనం ఈ ఫ్రైస్ వంకాయ ఫ్రై కానీ ఈ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ అన్ని ఫ్రైస్కి ఈ పౌడరు సూటబుల్ అవుతుందండి. కనుక మీరు కూడా ఈ పౌడర్ని దంచి పెట్టుకోండి. కావాలంటే కొంచెం కొబ్బరి కూడా ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అండి. ఎండు కొబ్బరి వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. కానీ నేను దాంట్లో మనం మిక్సీ వేసేటప్పుడు కొంచెం అవి కొంచెం రఫ్గా పడుతుంది, నేను వేయలేదండి ఎండు కొబ్బరి. సో మీరు దాన్ని ఇంకా మిక్సీ పట్టేసేసేయండి. చూడండి, దాంట్లో కొంచెం కారప్పొడి వేయాలండి, లేకపోతే మీకు ఎర్ర మిర్చి ఉంటే వేసుకోండి. ఇప్పుడు కలుపుకోండి. ఇప్పుడు చూడండి ఈ ముక్కల్ని ఎలా మనము బాగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ వేసిన తాలింపు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ పక్కన పెట్టాం కదా, అవి తీసుకొని కలుపుకోండి. కూర మాడిపోయినట్లు ఉండదు, మంచి టేస్ట్ వస్తుంది, చూసేదానికి బాగుంటుందండి. ఇవ్వండి తీసి పెట్టుకోండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి కొంచెం కారప్పొడి వేసేసి మిక్సీ పట్టేసేయండి. పౌడర్ చూడండి ఎలా ఉంటుందో మిక్సీ పట్టిన తర్వాత సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై ఇస్తాలేపా చూడండి, అలా కలుపుకొని పెట్టుకోవాలి. తెస్తాపా ఫస్ట్ చూపించాను కదండి నేను, అట్లా దాంట్లో తాలింపులో కలిపేసేసేయండి. ఫస్ట్ స్లిప్లో నేను చూపించేసాను కదా పౌడర్ వేసేది, అంతేనండి. అదేనండి, దొండకాయ ఫ్రై రెడీ. మీరు కూడా చేసి చూడండి. నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, దొండకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి టెక్స్చర్ బాగుంది కదా, చూసేదానికి ఇలా చేసుకోండి. మీరు ఈ అన్నంలో కూడా రైస్లో కూడా కలుపుకొని తినేసేయచ్చండి ఈజీగా. అదేం దొండకాయ రైస్ లాగా కూడా చేసుకోవచ్చు. ఆ పొడి స్పెషల్ అదేనండి, దొండకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు దీంట్లో. దొండకాయ రైస్ ఫ్రై. ఓకేనండి, థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు. చాలా చాలా థ్యాంక్స్ అండి. చూడండి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది కదా ఇది. థ్యాంక్ యూ అండి. దొండకాయ ఫ్రై రెడీ అండి. ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.